ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అఖండ 2కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అఖండని మ్యూజికల్ హిట్ చేసిన తమనే సీక్వెల్ కి మ్యూజిక్ ఇస్తాడు. ఇందులో అడిగేదేముంది అంటారా? అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. బోయపాటి తమన్ మధ్య చోటు చేసుకున్న డిస్టర్బెన్స్ అఖండ 2 పై పడుతుందా? వాచ్ ది స్టోరీ. బాలయ్య తమన్ కాంబోలో సినిమా అంటే మ్యూజిక్ బాక్సులు బద్దలు కావాల్సిందే. బాలయ్య సినిమా అంటే కీబోర్డు తిప్పి వాయించాలని ఓ సందర్భంగా తమనే అన్నాడు. ఒకసారి తమన్తో వర్క్ చేస్తే మళ్లీ మళ్లీ తమనే కావాలంటారు. మరో మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడడం లేదు. అఖండ హిట్ తర్వాత బాలయ్య తమన్ తప్ప మరొకరిని చూడలేదు. బాలకృష్ణ తమన్ కాంబినేషన్ డిక్టేటర్ మూవీతో మొదలైందే. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవన్ కేసరి, లేటెస్ట్ గా బాబీ సినిమా కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్. బాబీ లాస్ట్ మూవీ వాల్తేరు వీరయ్యకు దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చినా బాలయ్య మాత్రం తమన్ను మార్చడానికి ఇష్టపడలేదు. దీంతో వరుసగా బాలయ్య 4వ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అఖండ సీక్వెల్ గా అఖండ 2 ఉంటుందని తమన్ ఏడాది క్రితమే ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. సింహ, లెజెండ్, అఖండ తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబో రిలీజ్ అవుతుంది. అఖండ 2గా సినిమా ఉండడంతో తమనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటాడు. అయితే తమన్తో బోయపాటి వర్క్ చేసిన లాస్ట్ మూవీ స్కంధాతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందంటున్నారు. అఖండ తర్వాత బోయపాటి శ్రీను, రామ్తో స్కంద నిరాశపరిచింది. మ్యూజిక్ సీన్స్ ను, లిరిక్స్ ను డామినేట్ చేసిందంటూ వచ్చిన విమర్శలు తన దగ్గరకు వచ్చిందంటూ సమర్థించాడు. ఈ లెక్కన అఖండ 2 కోసం బోయపాటి తమన్తో వర్క్ చేస్తాడా అన్న డౌట్ ఉంది. బాలకృష్ణ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ను తప్ప ఫ్యాన్స్ మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో తమన్ స్పెషలిస్ట్ కావడం, అందులోనూ బాలయ్య సినిమా అంటే స్పెషల్ ఇంట్రెస్టింగ్ పెట్టి బీజిఎం ఇస్తున్నాడు. తమన్ లేకుండా అఖండ 2ను ఊహించుకోవడం కష్టమే. బాలకృష్ణ తమన్కే ఓటేస్తాడు, బోయపాటి కాదని